మోకాళ్ల నొప్పులకు చింతగింజలు. ఏ వయసు వారినైనా బాధించేది మోకాళ్ల నొప్పులు. ఇదివరకు ఒక ముసలివారే మోకాళ్ల నొప్పులని బాధపడేవారు. కానీ ఈ తరం వయసు తేడా లేకుండా ఈ నొప్పులు బాధిస్తున్నాయి. ఈ నొప్పుల నుండి ఉపశమనానికై ఎన్నో మందులు వాడి ఉంటారు. అయితే ఓసారి ఈ చిట్కా ట్రై చేయండి. బాగా పండిన చింతకాయల నుండి నుజ్జు తీసాక చింతగింజలు లభ్యమవుతాయి. వాటిని ఒక బాణాలో వేసి బాగా వేయించాలి. తరువాత 2 రోజుల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి. రోజుకు 2 సార్లు వీటిని మార్చాలి. 2 రోజుల తరువాత చింతగింజలను తీసి వాటి పొట్టును వేరు చేయాలి. అనంతరం వచ్చే గింజ పప్పును చిన్న చిన్న ముక్కలుగా చేసి చక్కగా ఎండబెట్టాలి. అలా ఎండిన వాటిని మిక్సీలో వేసి చూర్ణంగా చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరని సీసాలో నిల్వ ఉంచుకుని డైలీ 1/2 స్పూన్ మోతాదులో డైలీ 2 సార్లు నీటితో గాని పాలతో గాని నెయ్యితో గాని చక్కెరను కలుపుకొని గాని తీసుకుంటే 3-4 వారాల్లో మోకాళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఈ చింతగింజల పౌడర్ ఒక్క కీళ్ల నొప్పులే కాకుండా డయేరియా, చర్మంపై దురదలు, దంత సంబంధ సమస్యలు, అజీర్ణం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్స్, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులకు చక్కని ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది.